ప్రెజెంట్ అయితే 5:45 అట్లా అవుతుంది. టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? 9 degrees ఉంది. 9 degrees ఉంది. చేతులు గడ్డ కట్టిపోతున్నాయి. మనోళ్ళు కూడా లేచిరు. వీళ్ళు దనదన టెంట్ మొత్తం ప్యాక్ చేసేస్తారు. ఈలోపు మనం బండి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు కూల్ ఏరియాలల్లో అయితే, కూల్ ఏరియా అయినా ఏదైనా కానీ ఇట్లా టింగ్ 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 అని బీప్ ఇస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే అలా వెయిట్ చేస్తేనే మనకు ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట. వన్స్ చేసినాం కదా మన దగ్గర, మళ్ళీ ఆఫ్ చేయండి. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇంకొంచెం ఎక్స్ట్రా వెళ్తుంది. ఏదైనా ఇంతకుముందుకి ఏదైనా బ్లాక్ అయి ఉన్నా కానీ, లేదంటే డ్రై అయిపోయినా కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఫ్యూయల్ వెళ్తుంది. మళ్ళీ బీప్ ఆగిపోయింది కదా, మళ్ళీ ఆఫ్ చేయండి. మళ్ళీ ఆఫ్ చేయండి. పోయేది ఏం లేదు. ఒకటికి 2-3 సార్లు అట్లా చేయండి. సో దట్ ఫ్యూయల్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. కంబషన్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకుందాము. కూడా అంతగా ఎగ్జాక్ట్గా మన మెకానికల్ ఇంజనీర్ కాదు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, కొంచెం తెలుసు అనమాట బై ప్యాషన్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. బ్రేక్ పట్టేసి ఆహా అయిపోయిందనమాట. అట్లా చేయండి కూల్ ఏరియాలో. ఈవెన్ మన దగ్గర కూడా 15 degrees అట్లా ఉంటే, 15 degrees ఉన్న దగ్గర ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే ఫాలో చేయండి. సో దట్ క్రాంక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఈజీగా అవుతుంది. అంటే స్టార్ట్ అవ్వకుండా సౌండ్ చేసి స్టార్ట్ అవుతుంది చూసిరా. అట్లా చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే మాత్రం ఇంకా ఫటాఫట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ బ్రష్ కూడా చేయలేదు. రెస్ట్ రూమ్ ఇక్కడ బాగాలేదు అంత బాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొంచెం గాలిలాగా వస్తుంది. కొంచెం ఒక 6 to 7 అయిన తర్వాత పక్కకు ఆపేసుకొని నీట్గా ఎక్కడైనా ఇది మొత్తం ఫ్రెష్ అప్ అయిపోతాము. ఫ్రెష్ అప్ అయిపోయి టువర్డ్స్ మనాలి స్టార్ట్ అయిపోతాం. మనాలిలో అయితే మాత్రం ఫుల్ ఆఫ్ స్నో ఉంది. మనకి టెన్షన్ అయితే లేదు. స్నో చైన్స్ ఉన్నాయి. ఈరోజు మనం మనాలిలో మాత్రమే తిరుగుతాము. వీలైతే రేపు కూడా ఉండొచ్చు మనాలిలో. ఇదంతా క్లియర్ అయిపోతే చిన్నగా అట్లా బయటికి వెళ్తాం అనమాట. మనాలి నుంచి డీజిల్ ఈ బంక్లోనే కొట్టించేసుకుంటున్నాము. ఇంకా నైట్ అంతా మనకు స్టే ఇచ్చారు కదా అని. 89.02 రూపీస్ ఉంది. 89 రూపీస్ అనమాట. తక్కువనే. ఇప్పటి వరకు లోయెస్ట్ ఇదే అనమాట మనం కొట్టించిన దాంట్లో. 4000 అయితే కొట్టిస్తున్నాము ఫ్రెండ్స్. ఇక చూడండి 3500కే ఫుల్ అయింది. ఇంకా మనకి ఎగ్జాక్ట్ 39.33 liters వచ్చింది. పొగ చూడట బయటికి కొడుతుందో. కరెంట్ రీడింగ్ చూడండి 5877 -4886 ఈక్వల్ టు, ఓకే చూడండి 4877. ఆల్మోస్ట్ 1000 kilometers తిరిగినాం అన్నమాట కొట్టించిన ఫ్యూయల్ తోటే. 991. ఓకేనా. ఇప్పుడు ఎన్ని లీటర్లు వచ్చింది శివాజీ? 39.33 liters. 25 వచ్చింది. ఇగో అక్కడక్కడ హీటర్ వేస్తూనే ఉన్నాం, ఏసీ వేస్తూనే ఉన్నాము. 25 వచ్చింది. అసలు లిటరల్గా 90 to 100 మెయింటైన్ చేసినాము. 904 వచ్చింది రేంజ్. 25 ఇస్తున్నది మన బండి. కానీ నేను ఇది కంప్లీట్గా మీకు డ్రైవింగ్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎయిర్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రోడ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇది చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇంకా బెటర్ మైలేజ్ రావచ్చు, ఇంకా వర్స్ట్ మైలేజ్ రావచ్చు. అట్లా ఇంకా మనం పహాడ్ ఏరియా సైడ్ వెళ్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అబోవ్ 15. చూద్దాం మరి. ఇంకా వెళ్ళిపోదాము. ఫాగ్ క్లియర్ అవుతుంది చూడండి. ఫాగ్ క్లియర్ అవ్వాలంటే ఏమీ లేదు. కొంతమంది గ్లాసెస్ దింపుతారు, అవన్నీ ఏమొద్దు. హీటర్ అయినా ఏసీ అయినా ఏదైనా ఒకటి ఆన్ చేసి, ఇక్కడ చూడండి ఫ్రంట్ ఈ సింబల్ ఉంటుంది అనమాట. ఈ సింబల్ ఆన్ చేస్తే చాలు, ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది. ఫ్రంట్ గ్లాస్ క్లియర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ కార్లో రియర్ డీఫాగర్ ఉంటే మాత్రం అక్కడ కూడా ఇంకొక సింబల్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే రియర్ గ్లాస్ కూడా మీకు క్లియర్ అవుతుంది.
ఫస్ట్ టన్నెల్ ఈ రైడ్లో చూడండి. దేవభూమి హిమాచల్ ఆప్కా హార్దిక్ స్వాగత్ హై, స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టన్నెల్ అన్నమాట. సో సేమ్ ఈ కొండను కొట్టేసి మళ్ళీ ఇంకో టన్నెల్, చిన్న టన్నెల్ ఇది 1 కిలోమీటర్ టన్నెల్. ఇప్పుడు మనకు టన్నెల్ నెంబర్ 3 అన్నమాట. చూడండి, ఒక జంక్షన్ వస్తుంది అన్నమాట. జంక్షన్ నుంచి టువర్డ్స్ మనాలి తీసుకున్నాము. మీరు టువర్డ్స్ రైట్ తీసుకుంటేనేమో షిమ్లా వస్తుంది. షిమ్లా వెళ్ళే వాళ్ళు రైట్కి వెళ్తారు. మనము మనాలి కాబట్టి లెఫ్ట్కి వచ్చాము. ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి. ఫాగ్ చూడండి, ఎక్స్ట్రీమ్ ఫాగ్. కాకపోతే మాత్రం డ్రైవబుల్ అన్నమాట. మీ కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు దాంట్లో ఒక 90% కనిపిస్తుంది. మీకు కెమెరాస్ క్లియర్ చేసి చూపిస్తాయి కదా. స్పీడ్ బాగా స్లో చేయాల్సి వస్తుంది ఈ కెమెరా వీటి వల్ల. యువర్ స్పీడ్ అని స్పీడ్ బాగా మెజర్ చేస్తుంది అది. అదొకటే జర ఇబ్బంది. యాక్చువల్గా స్లోగానే పోవాలి కానీ మార్నింగ్ కదా, ఏం ట్రాఫిక్ లేదు, అందరు కొడుతూనే ఉన్నారు. ఏదన్నా దాబా చూసి చెప్పేసేయండి, ఎందుకంటే ఇంకా మనకు నెక్స్ట్ టైం పెద్ద పెద్ద దాబాలు తగలవు కదా. ఓకే, బ్రష్ చేసుకొని చాయ్ గిట్లా ఒకటి తాగేసినాం అనుకో వెళ్ళిపోవచ్చు. శివ ఏంటి శివ చెప్పు శివ. చాయ్ తాగితే కొంచెం హుషారు వస్తుంది. ఇప్పుడంటే కష్టం. కొంచెం దూరం పోయి దాబా అయిపోయిన తర్వాత ఈ ఫన్ మీకు వస్తుంది. వాడు ఖర్చులో గట్టి ఇస్తాడు అసలు. కావాల్సినంత ఫన్ క్రియేట్ చేస్తాడు వాడు. చూడండి వ్లాగ్లో. గైస్ ఇక్కడ ఫ్రెష్ అయిపోయినాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాము, టీ తాగేసినాము. పర్ఫెక్ట్ ఉంది మొత్తము. ఇప్పుడు వెదర్ కూడా మంచిగా ఉంది. సన్ రైజ్ అయిపోయింది ఇక్కడ చూడండి, ఎండ వచ్చేస్తూనే ఉంది. ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి. 360లో చాలా బాగుంది. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు ఇక్కడ టెంపరేచర్? 6 degrees ఉంది. నార్మల్గా ఉంటే ఏమనిపిస్తలేదు. ఎప్పుడైతే మన చేతులు తడుపుతామో అప్పుడే జీ అని మండుతుంది. మొత్తం చెయ్యి మొత్తం స్పర్శ పోతుంది అన్నమాట, సెన్స్ అవ్వట్లేదు. వాటర్లో టచ్ చేయకపోతే మాత్రం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఈరోజు ఫ్రైడే. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము గట్టిగానే ఉంది మనాలిలో కూడా. మనాలి వరకు అయితే ఎంట్రీ ఉంది. మనాలి దాటి మనం ఎప్పుడైతే సిసు ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటామో మనకు ఇది అటల్ టనల్ త్రూ వెళ్ళాలి కదా. అటల్ టనల్ అయితే క్లోజ్ ఉంది. సో ఈరోజు ఎట్లాగో మనకు అంత తొందర కూడా లేదు. మనము మనాలి హమ్టా పాస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని మనాలి లోకల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకొని ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ ఈరోజే స్టే చేసుకొని ఇఫ్ పాసిబుల్ రేపు ఓపెన్ అయితే వెళ్ళిపోతాం అనమాట. టోల్ గేట్ వచ్చింది మనకి, బాలో టోల్ ప్లాజా. టైం పడుతుంది, నిమ్మలంగా వస్తుంది. గైస్ మీరు కనుక ఘాట్ రోడ్లో ఎప్పుడైనా సరే జర్నీ చేస్తుంటే చూడండి ఎట్లుందో. ఒకటే సజెషన్ ఇస్తా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గేర్లో అప్ హిల్ ఎక్కిస్తారో మ్యాక్సిమం అదే గేర్లో డౌన్ చేసేలాగా చూడండి. వీలైతే ఇంకా ఒక గేర్ డౌన్ చేయండి. అంటే ఇప్పుడు మీరు థర్డ్ గేర్లో ఒక అప్ హిల్ ఎక్కించారు, ఎమ్మటే మీకు డౌన్ ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ గేర్ వేయండి. సో దట్ ఏంటంటే మీరు ఎక్కువ బ్రేక్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బండి కూడా అంతగా ఇది అవ్వదు అనమాట. ఇంజిన్ బ్రేకింగ్ ద్వారా మంచిగా వెళ్ళిపోతుంది. మీరు బ్రేకులు ఉన్నాయి కదా అని బ్రేకులు నొక్కుంటూ కూర్చున్నారంటే బ్రేకులు బాగా వేడైతాయి, క్యాలిపర్స్ వేడైతాయి, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయి. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఘాట్ రోడ్లో ఏంటంటే బ్రేక్స్ పనిచేస్తాయి, 4 disc బ్రేక్స్ ఉన్నాయి మా బండికి, అది ఇది అని పెద్ద చెప్తుంటారు చాలామంది. మన బండికి కూడా అయ్యే ఉన్నాయి. ఏ బండి అయినా సరే కానీ క్యాలిపర్స్ ఇవన్నీ బాగా గీతలు పడ్డము ఇట్లాంటివి అవుతుంటాయి అన్నమాట. ఇంజన్ బ్రేకింగ్ మెయింటైన్ చేస్తే మీకు వెళ్ళిపోతుంది, ఈజీగా కంట్రోల్ అవుతుంది బండి. బ్రేక్ చేయకుండానే మీరు అండర్ లిమిట్ స్పీడ్లోనే వెళ్ళొచ్చు అన్నమాట. ఇది ఒకటి మెయింటైన్ చేయండి. ఎందుకంటే నేను ప్రీవియస్గా తిరుపతి వెళ్ళినప్పుడు ఇట్లనే చేసిన, అరకు వెళ్ళినప్పుడు ఇట్లనే చేసిన. అప్పుడైతే ఇంకా క్రేజీ. సో అట్లా ఏంటంటే ఇట్లా నడిపితే ఏంటంటే మీకు పెద్దగా ఇది అనిపించదు, బండి కూడా బాగా స్ట్రెయిన్ అవ్వదు, బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. క్యాలిపర్స్ హీట్ అయినాయంటే అవి కూల్ అవ్వాలంటే 45 minutes to 1 hour పడుతుంది. టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే మాత్రం కొంచెం నిమ్మలంగా వెళ్ళండి, చాలా టైం సేవ్ అవుతుంది మీకు. క్లచ్ పట్టొద్దు, క్లచ్ పడితే క్లచ్ మాడిపోతుంది అండ్ కంట్రోల్ అవుతుంది.
న్యూట్రల్ కూడా చేయవద్దు. న్యూట్రల్ చేసినారంటే ఇంకా డైరెక్ట్ ఎక్కడో ల్యాండ్ అయిపోతారనమాట. 4th టన్నెల్ అన్నమాట. చూడండి ఇది కూడా 550 మీటర్స్ ఉంది. ఇదైతే మాత్రం ఫుల్ ఆన్ లైటింగ్ ఉంది. ఎంతసేపు ఈ కొండకి పక్క సైడ్ ఉన్నాం కదా, ఎండ కొడుతుండే ఉక్క తీసింది మొత్తము. ఇక్కడ చూడండి అంత చల్లగా ఉందాం, మళ్ళీ సెట్ అయిపోయింది. చూపిస్తా ఇక్కడ నుంచి వ్యూ. ఆహా అగో అక్కడ చూడండి గ్లేషియర్స్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. ఇప్పుడు ఇంకా ఆన్ ద వేలోనే ఉన్నాం. ఇక్కడ చూడండి పెద్దది నది, రివరు. ఏం రివరో ఏమో తెలియదు. తెలిసి ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడే ఎక్కువ ఫ్లో ఉంటుంది అనమాట. గాలి క్రేజీ వస్తుంది చూడండి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళే రాళ్ళు అవన్నీ. ఫ్లో అయితే ఏమీ లేదు మొత్తము. వర్షం వచ్చింది ఫ్రెండ్స్, ఇది నైట్ కానీ ఇట్లా వచ్చి ఉంటుంది వర్షం. వ్యూ అయితే అసలు చూడండి క్రేజీ. గైస్ ఇక్కడ చూడండి రివర్ ఎట్లుందాం, క్రేజీ ఉన్నది. పోండి బ్రిడ్జ్, రివర్ ఎంత పెద్దగా ఉందాం. ఎండ కొడుతుంది సూపర్ అనుకో. మనాలి లెఫ్ట్, రైట్కి దారి లేదు. ఇక్కడ చూడండి ఎంత స్టీప్ ఉందో. ఇక్కడ మాత్రం చాలా నిమ్మలంగా దింపాలి నేను. ట్రై లోకల్ వాళ్ళే కొంచెం ఉరికిస్తారు వాళ్ళ బండ్లు వచ్చినప్పుడు. ఉరకొద్దు, మనం సైడ్ ఇచ్చేస్తే ఆడే వెళ్ళిపోతాడు. వాడికి సందు కోసం వాళ్ళ ఎట్లాగో ఆల్రెడీ దుగ్గు ఉంటాయి కదా బండ్లు, అడ్డవులే కొట్టుకుంటూ పోతారు. మనమేమో తెలుసు కదా ఎలా ఉంటాము, ఎలా మెయింటైన్ చేస్తాము, ఒక పద్ధతి ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళతో చూసుకుంటే మనం ఎలా చెప్పం. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్, ఇక్కడ నుంచి నార్మల్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. ఐఎమ్ హోపింగ్. ఆల్టో అసలు కొండల రాజా, ఆల్టో కొండల రాజా. రాజా రా నిజరా ఎట్టా పోతుందా. ఎక్కువ ఈ లోకల్స్ మంచిగా యూజ్ చేస్తారు దీన్ని, ట్రావెలింగ్కి ఇదే యూజ్ చేస్తారు, కమర్షియల్, ట్యాక్సీ. బండి పరిస్థితి చూపెట్టాలా. వాటర్ వద్దు, ఫస్ట్ ఇట్టాను వాటర్ పోస్తే ఇది అవుతుంది అంటే గ్లాసు దాన్ని ఏమంటాము ఉంటాయి చూడు, ఉంటాయినా. ఆర్టీసోడు ఇట్లా పోతున్నాడు, వాడికి సంధించిన వాడు రప్ప పోతున్నాడు. గుంట ఉండే, గుంటలో ఉన్న వాటర్ ఎగిరి చూడు ఎట్లా పడ్డాయో. అద్దం ఊకే కడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను వ్యూ చూపిస్తా. ఏ చెట్లు ఉన్నాయా ఇక్కడ, బేసికల్గా కొండల మీద చెట్లు ఉన్నాయి. జస్ట్ చూడండి పైన ఉంది కదా స్నో, లైట్గా ఉంది, మరి హెవీ కూడా లేదు, మెల్ట్ అవుతున్నట్టుంది బాగా. ఎండ కూడా గట్టిగా కొడుతుంది. 12 degrees ఉంది యాజ్ ఆఫ్ నౌ టెంపరేచర్. చూడండి అసలుకి 3000 kilometers కంప్లీట్ చేసినాము మన ట్రిప్లో. 3000 kilometers ఇన్ 5.5 days.
చూసుకోండి, ఇంకా పర్ డే 500 ఆన్ అన్ యావరేజ్ అట్లా వస్తుంది అనమాట. చూడండి ఎదురుగా గ్లేషియర్స్, వేరే అయ్యా ర్యాంప్. ఆడ సిహెచ్ అని ఉంది కదా, చూతియా అనమాట. చూతియా కాదు వీళ్ళు, అందుకే అట్లా అడ్డొస్తుంటారు. సోది పెట్టుకుంటాం మళ్ళా. ఇక్కడ వీడియో తీస్తున్నావు కదా, వీడియో తీస్తా చూడు, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంత నీట్గా వెళ్తున్నాను. మినిమం బేసిక్ సెన్స్ ఉండదు కొడుకులకి. లేదా లేదు, థ్యాంక్ యూ. బచాయించినాగా 100 రూపాయల దాకా. గైస్ ఇంకా మనాలి 60 కిలోమీటర్స్ ఉంది మాకు. ఇదన్నమాట ఓవరాల్ వ్యూ ఆఫ్టర్ డ్రైవింగ్ 3000 కిలోమీటర్స్. ఇది అంటారు కదా, వర్స్ట్ రోడ్స్ లీడ్స్ టు గుడ్ డెస్టినేషన్స్ అని. ఏమన్నా పడుతున్నాయా అటు పోయేసరికి. ఇదిగోండి, ఇక్కడ నుంచి లే కూడా కొట్టవచ్చు 484. కాకపోతే ఇప్పుడు క్లోజ్ ఉంటుంది లే. కుల్లుకి రీచ్ అయిపోయినాము. కుల్లు సిటీ అనమాట ఇదంతా. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న హౌజెస్ ఇవన్నీ. టూరిస్టులు పర్వాలేదు, తక్కువనే ఉన్నారు యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ హైలైట్ ఏంటంటే రివర్స్ పక్కనే రోడ్ వేస్తారు. మనకి సీనిక్ వ్యూస్ చాలా ఉంటాయి అన్నమాట చూడడానికి. రోతాంగ్ చూడండి 91 అండ్ 512 కిలోమీటర్స్ వచ్చేసరికి లే ఉంది. రివర్ 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 వాటర్ కూడా పెద్దగా ఏం లేవు. ఈ వాటర్ అండ్ ఏంటి అనుకుంటున్నారు, ఇది మన స్నో పడుతుంది కదా, స్నోఫాల్ అయినాక గ్లేషియర్స్ ఉంటాయి కదా, అవి ఈ ఎండకి, ఇక్కడ వచ్చే ఎండకి మెల్ట్ అయ్యి వచ్చిన వాటరే అన్నమాట. అందుకే ఇవి చాలా ప్యూర్ ఉంటాయి. చూడండి అక్కడ మనకు లాస్ట్ టైము అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా లాస్ట్ ఇయర్ ఎండింగ్లో. సో చూడండి ఎట్లా అయిందో ఇక్కడ సిచ్యువేషన్. మొత్తం యాక్చువల్గా ఇట్లా స్ట్రైట్ ఉంటుండే కట్టలాగా, అక్కడ మూలం మొత్తం కొట్టుకుపోయింది డైరెక్ట్. అండ్ నేను ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి, అక్కడ మొత్తం ఇది ఏదైతే ఉందో సైడ్ వాల్ పడిపోయింది చూడండి. ఒకసారి సౌండ్ వినండి. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇదంతా మొత్తం కొట్టుకుపోయి ఉండే. ఈ రోడ్డు కూడా లేదు, ఇక్కడికి అక్కడికి మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది. మొత్తం రోడ్డే కొట్టుకెళ్ళింది, అటు ఇటు ఏమీ లేకపోతుండే. ఎమ్మడ అయిపోతుంటాయి ఇక్కడ వర్క్స్. ఇట్లా పడిపోతూనే ఉంటాయి, అట్లా వేస్తూనే ఉంటారు, పక్కకు నెట్టేస్తూనే ఉంటారు. అక్కడ కొంచెము స్ట్రెచ్ లాస్ట్ టైం వచ్చిన వరదలకి స్ట్రెచ్ అనేది ఖరాబ్ అయింది. సో అటు డౌన్ చేసి అవతలికి వెళ్ళాలన్నమాట. సో ఇదంతా ఏంటి, నిన్న మనాలిలో ఉన్నోళ్ళు అనమాట, పైనుంచి ఇటు వస్తున్నారు. ఇప్పుడు మనము పైకి వెళ్ళాలి. మన వెనకైతే చూడండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అటు చూడండి అసలుకి ఇప్పటి వరకు ఈజీగా ఒక 200 వెహికల్స్ వెళ్ళినాయి. దీన్ని బట్టి అందరూ వెళ్ళిపోతున్నారని మనకు ఒక సైన్ అన్నమాట. మనాలి మనకి ఎగ్జాక్ట్గా 21 కిలోమీటర్స్ ఉంది. 21 కిలోమీటర్స్కి మనకు 1 అవర్ చూపిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఇదంతా మనాలి అవుట్స్కట్స్ అనమాట. చూడండి ఇక్కడ మనం ఒక రిసార్ట్కి వచ్చినాము. స్నోఫాల్ అయింది.